బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్య కేసులో జగన్ పిటిషన్ ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అన్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కామెంట్ చేశారు. కల్తీన ఈ కేసులో బెయిల్ ఉత్తర్వులు ట్రోలర్స్ కు బాగా పనిచేస్తాయని కూడా వ్యాఖ్యానించారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు న్యాయమూర్తి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు లైవ్ లో. క్రాంతి. శ్రీనా, ఈరోజు హైకోర్టులో న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో న్యాయమూర్తి బెంచ్కి సంబంధించి అటు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డిని గత వారంలో జరిగిన కేసుకు సంబంధించి ట్రోలర్స్ అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారని, అయితే ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతి ఈ దేవస్థానం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ విషయానికి సంబంధించిన ముద్దాయిలకు అటు బెయిల్ ఇవ్వటంతో ఈ అంశానికి సంబంధించి కూడా తనని ట్రోల్ చేసేందుకు ట్రోలర్స్కి ఇదొక అవకాశంగా కూడా శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి న్యాయమూర్తుల మీద అనేక రకాలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రకమైన ట్రోల్స్ చేస్తున్నారని, అయితే ఈ రకమైన ట్రోల్స్కి సంబంధించి ఎక్కడ అంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత మరొక ప్రభుత్వం వస్తే వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా న్యాయ వ్యవస్థ పైన న్యాయమూర్తుల పైన ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అటు దాడులకి ఈ సోషల్ మీడియా వేదికగా పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇలాంటి సోషల్ మీడియా ట్రోల్స్ కి సంబంధించి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా గతంలో న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేశారు. అటు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తుల అంశాలకు సంబంధించి కూడా అనేక కేసుల్లో ఈ రకంగానే ట్రోల్స్ చేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు హైకోర్టులో శ్రీనివాసరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యంగా గతంలో ఏదైతే సింగయ్య కేసు మృతి చెందిన కేసు ఉందో దానిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేసిన వాద్యానికి సంబంధించి స్వీకరించడంతో ఆ అంశాన్ని కూడా గత వారంలో ఇచ్చిన అంశాన్ని వాద్యాన్ని స్వీకరించిన తర్వాత అనేక రకాలుగా తనని ట్రోల్ చేశారు. కాబట్టి ఈ రోజు ఇచ్చిన బెయిల్ అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి లడ్డు ఉపయోగించే నెయ్యి కల్తీ అంశంలో ఇద్దరికి బెయిల్ ఇవ్వడంతో ఈ అంశాన్ని కూడా ట్రోల్స్ కి ట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుందంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దాంతో పాటు తన ముందుకు వచ్చే కేసులకి సంబంధించి ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా వ్యాఖ్య చేయడం జరిగింది అటు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఈ అంశాలకి సంబంధించి ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ బెయిల్ అంశాలకి సంబంధించి వచ్చే వారానికి వాయిదా వేస్తూ వచ్చే వారం ఈ కేసులకి సంబంధించి వేరే బెంచ్ ముందు ప్రవేశపెట్టాలంటూ కూడా న్యాయమూర్తి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రకమైన ట్రోల్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవాలని గతంలో స్పష్టంగా చేసిన న్యాయమూర్తులు అనేకమైన తీర్పులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా అలాగే సాక్షాత్తు హైకోర్టులో బెంచ్ పై నుంచి ఒక న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం పట్ల న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ రకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలంటిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
ఏపీ హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్య కేసులో జగన్ పిటిషన్ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అన్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా కామెంట్ చేశారు. కల్తీ నెయ్యి కేసులో బెయిల్ ఉత్తర్వులు ట్రోలర్స్ కు బాగా పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు న్యాయమూర్తి. తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. 30,000 ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్, బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చెర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం. ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్, ఫార్మా అంటే హైదరాబాద్, బల్క్ డ్రగ్స్లో 35% ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్. సో వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ, నౌ వీఆర్ లిజెండ్స్ ఇన్ గోల్డ్. వై? బికాస్ మలబార్ gold and diamond manufacturing unit has been established in my Maheshwaram and Hyderabad, Telangana. Now I can say proudly, Hyderabad, Telangana is the legends in gold. ఈరోజు ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రం రాణించడం,
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు మీరు 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా, ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన పెట్టుబడుల విషయంలో, పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు. ఇంకా విధానాలను అభివృద్ధి చెందుకుంటూ మెరుగైన అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళినాం. అవర్ ఇండస్ట్రియల్ పాలసీ, అవర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ have never changed. We are time and again governments are changing. From 94 to 2004 there was a TDP government. From 2004 to 2014 there was a Congress government headed by Rajshekar Reddy garu. From 2014 to 2024 headed by Mr. Chandrasekhar Rao. Now Congress party government is there. Governments are changing, but we have never changed our policies, our incentives. So I wanted to assure every investor, we are there to support, we are there to give incentives and everything. You can come and you invest, you can do your business. Telangana means business, Telangana means profit. Come and invest in Telangana. We are there to support. I wanted to once again congratulate Malabar team. Thank you. Thank you so much, sir, for all your valuable and inspirational words. ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రతి ఒక్క మాటని మాకు అందించారు. చాలా చాలా ధన్యవాదాలు. Now it's time to hear from the Vice Chairperson of the Malabar Group, whose vision and leadership has been instrumental in the group's global expansion. పరిశ్రమను గాయపరుస్తున్న పైరసీ దందాపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడికి దిగారు. తాజాగా విడుదలైన పెద్ద సినిమాలపై కన్నేసిన నిందితుడు కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఇతను ఏపీకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతను దాదాపు 65 సినిమాలపై పైరసీ చేసినట్లు వెల్లడైంది. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. సినిమా విడుదలైన మరుసటి క్షణం నుంచే పైరసీ కాపీలను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తున్న నెట్వర్క్ పై సైబర్ పోలీసులు విచారణ చేపట్టారు. కిరణ్ కుమార్ అనే యువకుడు టార్గెట్ గా మారాడు. ఇతను ఎక్కువగా బడ్జెట్ భారీగానే ఉన్న సినిమాలపై దృష్టి పెట్టేవాడిగా తేలింది. చాలా సంవత్సరాలుగా పైరసీ టాలీవుడ్ కు పెను దెబ్బతో మారింది. నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టి చిత్రాలను రూపొందిస్తే కొందరు అసామాజిక శక్తులు వాటిని చౌకదారిలో పైరసీ చేస్తూ విడుదల చేస్తున్నారని, ఫలితంగా నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాలే మిగులుస్తున్నాయి. సో 2019 నుంచి సినిమాల పైరసీకి పాల్పడుతున్న కిరణ్ అయితే అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇటీవల కాలంలో మూవీస్ కు సంబంధించి వరుసగా సినిమాలు పైరసీకి గురవుతున్నాయి. దీని కారణంగా పెద్ద మొత్తంలో నష్టాలు జరుగుతున్నాయంటూ కూడా ఒకవైపున సినీ ఇండస్ట్రీ నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఒకవైపున పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు చేయడం కావచ్చు, అలాగే ఆ కంప్లైంట్లు చేసి నమోదవుతున్నటువంటి ఏవైతే ఎక్కడెక్కడైతే పైరసీలకు గురవుతుందో వాటన్నిటి మీద కూడా ఆ దృష్టి సారించారు. దృష్టి సారించిన తర్వాత ఇప్పుడు తాజాగా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పైరసీల మీద పోలీసులు ఫోకస్ చేసిన తర్వాత ఒక ఊహించని షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు దాదాపు 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ టిఎఫ్సిసి నుంచి ఒక ఫిర్యాదు అనేది సైబర్ క్రైమ్ పోలీసులకు వెళ్ళింది. సైబర్ క్రైమ్ పోలీసులకు వెళ్లడంతో దీని మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు ఈ పైరసీలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఆరా తీసేటువంటి ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశారు. ఇంకా ఇందులో భాగంగానే
సినిమాలను పైరసీ చేస్తున్నటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి జన కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన సినిమా విడుదలైనటువంటి తొలి రోజే హెచ్డి వర్షన్ ను పైరసీ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి. దీంతో గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే ఈ పైరసీలు అనేవి జరుగుతూ ఉన్నాయో వాటి మీద ఆ ఫిలిం ఛాంబర్ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అనేది వెళ్ళింది. ఫిర్యాదు వెళ్లడంతో సినిమా విడుదలైన రోజు నుంచి, అంటే ఎప్పుడైతే కొత్త సినిమాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయో, రిలీజ్ అయినటువంటి మొదటి షో ముగియగానే ఆ రోజు ఒక రోజు కూడా గడవక ముందే వెంటనే హెచ్డి వర్షన్ ను పైరసీ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి. సో అప్లోడ్ చేసి ఆ అప్లోడ్ వివిధ సైట్లకు, అంటే ఇప్పుడు అనేక సైట్స్ అనేవి కొత్త సినిమాలను పైరసీ చేస్తున్నటువంటి సైట్లు ఏవైతే ఉంటాయో ఆ సైట్లలో ఇమీడియట్ గా పైరసీలో సినిమా చూసేటువంటి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది. దీని కారణంగా ఆ ప్రొడ్యూసర్లకు సినిమాలకు సంబంధించి కొంత నష్టాలు అనేవి వాటిల్లుతూ ఉన్నాయి. తీవ్రంగా ఆ నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లోనే దీని మీద ఆ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో పాటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టి సారించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి జన కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క పైరసీలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించారు. ఇక 2024వ సంవత్సరంలో ఈ సినిమాలు సంబంధించి, అంటే పరిశ్రమకు ఈ పైరసీల కారణంగా 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ కూడా టిఎఫ్సిసి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ప్రకారమే అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసి ఇందులో ప్రధానంగా పైరసీలు చేస్తున్నటువంటి జన కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని అతని మీద పలు సెక్షన్ల కింద ఆ కాపీ రైట్ యాక్ట్, అలాగే ఐటీ యాక్ట్లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ నిందితుడు జన కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసి అతను రిమాండ్ కు తరలించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రత్న. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గాంధీ భవన్ నుంచి పలువురు నేతలకు పిలుపునిచ్చారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్లకు ఫోన్ చేసినట్లు సమాచారం. తాజ్ కృష్ణ హోటల్లో ఉండాల్సిందిగా ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ నేతలతో ఖర్గే విడివిడిగా భేటీ కానున్నారు. ఎటువంటి సంప్రదింపులతో ఈ రోజు మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే ఏఐసిసి చీఫ్ తెలంగాణకు రాబోతా ఉన్నాడు. మల్లికార్జున ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణకు చేరుకుంటారు మరి కాసేపట్లో. అయితే ఇవాళ ఆయన తాజ్ కృష్ణలోనే బస చేయనున్నారు. అయితే ఇవాళ సాయంత్రం కీలక నేతలతో భేటీ కాబోతా ఉన్నారు. ఇటీవల మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డటువంటి ముఖ్య నేతలు తో ఆయన 1-to-1 భేటీ కాబోతా ఉన్నారు. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే గాంధీ భవన్ వర్గాల నుంచి ఆయా నేతలకు కూడా గాంధీ భవన్ నుంచి సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖర్గే నేరుగా మీతోని 1-to-1 సమావేశం కాబోతా ఉన్నారు. ఆ సమావేశానికి ముందుగానే మీకు కేటాయించినటువంటి సమావేశానికంటే ముందుగానే మీరు తాజ్ కృష్ణకు చేరుకోవాలనేటటువంటిది కూడా వారికి సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని భావించినటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి, మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, వీరితో పాటుగానే అటు దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్ సైతం మంత్రివర్గంలో ఆశించారు. వారి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలోకి తమకు అవకాశం కల్పించాలనేటటువంటిది కూడా అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి నేను సీనియర్ నేతగా ఉన్నాను, పార్టీని వీడి
అత్యంత లాయలిస్టులుగా ఉన్నాను, తమకు కూడా అవకాశం కల్పించాలనేది కూడా ఆయన మొదటి నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సుదర్శన్ రెడ్డి కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గత వైఎస్ హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేతలకు అవకాశం ఇస్తా ఉన్నారు, తనకెందుకు ఇవ్వరు అనేది కూడా ఆయన కొంత అలకబూనినారు. అయితే ఈ ఇటీవల ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో వాకిడి శ్రీహరిముద్రాజ్, వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్లు మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా పలువురు నేతలు అలకబూరినటువంటి పరిస్థితి ఉంది. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం వారి ఇండ్లకు వెళ్ళి నేరుగా వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశారు, నేరుగా వారిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా గాంధీ భవన్ నుంచి ఇప్పటికే అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో పాటుగానే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వీరితో పాటుగానే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సైతం ఫోన్లు వెళ్ళాయి. అయితే వారు సాయంత్రం మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వచ్చే కంటే ముందుగానే మీరు తాజ్ కృష్ణకు చేరుకోవాలి, మీతో 1-to-1గా భేటీ అవుతారు, మీరు అధిష్టానం ముందు కావచ్చు, ఖర్గే ముందు కావచ్చు, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగానే మీరు వినవించుకునేటటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఖర్గే కూడా ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచుతారు, 1-to-1 భేటీ అవుతారు. మీరు అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇప్పటికే బాలునాయక్ గిరిజన సామాజిక వర్గంలో ఎస్టీగా ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గం నుంచి తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, అటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇరువురు కూడా ఉమ్మడి రంగారెడ్డి కోటాలో, ఇటు హైదరాబాద్ కోటాలో కూడా ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆ రెండు జిల్లాలకు తమకు అవకాశం కల్పించాలనేది కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో వారి ప్రతిపాదనలు కూడా అనేక సార్లు ఈ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ పెద్దలను కలిసేటటువంటి ప్రయత్నం చేశారు, వారికి విన్నవించుకున్నారు, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో వారికి కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారైంది. ఇవాళ తాజ్ కృష్ణలో భేటీ కాబోతా ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు కూడా ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే సుదర్శన్ రెడ్డి కూడా తనకు నిజామాబాద్ కోటాలో మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు ముగ్గురితోనే పాక్షికంగా మంత్రివర్గ విస్తరణ చేసింది ప్రభుత్వం. అయితే ఏ ఒక్క అగ్రకులాలకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో. అయితే వచ్చే మంత్రివర్గ విస్తరణలో అయినా తమకు అవకాశం కల్పించాలనేది కూడా అనేక మంది నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన సామాజిక వర్గమైనటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఘాలు కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ గాంధీ భవన్లో కలిసి తమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా ప్రతిపాదనలు, నివేదికలు అందించినటువంటి వినతి పత్రాలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆయా సామాజిక వర్గాలతో పాటుగానే జిల్లాల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేది కూడా ప్రధానంగా వారు కోరుతున్న నేపథ్యంలో కూడా ఇవాళ మరికాసేపట్లోనే హైదరాబాద్కు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ రాబోతా ఉన్నారు. వీరితో 1-to-1 భేటీ కాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క 6 ఎమ్మెల్యేలతో. అయితే ఈ ఎమ్మెల్యేలతో మీకు భవిష్యత్తులో మరింత కీలకమైనటువంటి పదవులు కట్టబెడతాం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే పలువురు నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో వీరికి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఇతర అటు చీఫ్ విప్ పదవులు కావచ్చు, ఇతర పలు పదవులతో వారికి భుజగించేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఇవాళ సాయంత్రం తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు. 15 రోజులుగా లండన్ లో పర్యటించిన కేటీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం బంజారాహిల్స్ నందీనగర్ నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ కానున్నారు.
దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లున్నారు. ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉందంటారు? రీనా 15 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్నారు కేటీఆర్. అయితే విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ వచ్చారు కేటీఆర్. వచ్చిన తర్వాత ఈ 15 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాము, దాంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరేంటి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నాయి ఇందులో అని దానిపైన కూడా ముఖ్యంగా హరీష్ రావు తోటి కేటీఆర్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఏ అంశాలు చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. వీటితో పాటుగా జూన్ నెలలోనే పార్టీ కమిటీలు సభ్యత్వం నమోదు చేస్తామని కేటీఆర్ గతంలో చెప్పారు. అయితే జూన్ నెలలో పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించి అంటే కేటీఆర్ హరీష్ రావు అంటే ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావడం, తర్వాత ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కావడం కొంత డిలే అయింది. కాబట్టి జూలై నెలలో పార్టీ సభ్యత్వాల కార్యక్రమం ఎప్పుడు నిర్వహించుకోవాలి, దాంతో పాటు నూతన కమిటీల పైన ఏ విధంగా ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన కూడా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా చర్చిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ కమిటీలు ఎప్పుడు తీసుకుంటే నిర్ణయం పార్టీ కమిటీలకు సంబంధించి ఇప్పుడు ఏర్పాటు చేస్తే బాగుంటుందా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుందన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక కేసీఆర్ కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి మరి కాసేపట్లో బంజారాహిల్స్ నందినగర్ నివాసానికి కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం. అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్ హరీష్ రావు కూడా కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు భేటీ అయిన తర్వాత కూడా ప్రధానంగా పార్టీ కమిటీలు సభ్యత్వ నమోదు కార్యక్రమం, వీటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా, దాంతో పాటు కార్యకర్తలను ఏ విధంగా సన్నద్ధం చేయాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.